తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 5గురి మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆ 5గురు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేటువంటి కారణాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో ఎటువంటి సమస్య కూడా లేదంటూ ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. ఆర్థిక సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కూడా లేవు. కానీ ఏం జరిగిందో ఏమో బుధవారము ఆ ఇంట్లో మొదట అత్తా కోడళ్ళు విగత జీవులుగా పడి ఉన్నారు. వారిని చంపారా లేకుంటే వారు చనిపోయారా, ఏం జరిగిందనేది ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది. ఇలాంటి సందర్భంలో అదే కుటుంబంలో ఆ యొక్క చనిపోయినటువంటి మహిళ భర్త, అదేవిధంగా 2 పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆ 2 పిల్లలని ఆ భర్త తన మామ చనిపోయాడని స్కూల్లో నుంచి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఆ పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అసలు ఆ మొదటగా ఇంట్లో చనిపోయినటువంటి భార్య, అదేవిధంగా అత్త, వారిని ఎవరు చంపడం జరిగింది? అసలు ఈ ఘటనల వెనుక జరిగినటువంటి మిస్టర్ ఏంటి? ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని ఆ వ్యక్తి రైలు పట్టాల వద్దకు వెళ్ళి అక్కడ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు సర్వత్రా ఆ ఉత్కంఠగా మారింది. అక్కడ ఇరుగు పొరుగు వారు కూడా చెప్తున్నారు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఏమైనా ఇలాంటి ఘటన జరిగిందా, అలాంటి ఘటనలు అయితే గతంలో కనపడలేదంటూ చెప్తున్నారు. వ్యక్తి తన తల్లిని, భార్యను హత్య చేసి ఆ తర్వాత ఏమైనా 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఏమైనా చనిపోయాడా, ఈ కోణంలో కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఈ విషాద ఘటన వెంకటకృష్ణ పాలెంలో తాజాగా వెలుగు చూసింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం వెంకటకృష్ణ పాలెంకి చెందినటువంటి మోహన్ అనేటువంటి వ్యక్తి నిన్న తెల్లవారుజామున తన కన్నతల్లి చంద్రకళ, అదేవిధంగా భార్య హరిత, వారిద్దరూ కూడా అక్కడ మధ్యాహ్నం సమయంలో విగత జీవులుగా పడి ఉన్నారు. అంతకంటే ముందే స్కూల్కి వెళ్ళి చిన్నారులు వారి యొక్క పిల్లలు కౌశిక్, హరిణిని వారిద్దరిని తీసుకువెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. సమీపంలోని వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని పిల్లలతో సహా వేగంగా వస్తున్నటువంటి రైలు కింద దూకి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, తాను చనిపోవడానికి రైలు పట్టాలకు వెళ్ళినప్పుడు పిల్లలు తనని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. ఒక లోకో పైలట్ దాన్ని గమనించి వేరే స్టేషన్లో చెప్పడం జరిగింది ఫిర్యాదు. తండ్రి సడన్గా రైలు పట్టాల మీద పడ్డం చూసి షాక్ అయిన పిల్లలు తనని కాపాడేటువంటి, బయటికి లాగేటువంటి ప్రయత్నంలో ఆ పిల్లలిద్దరు కూడా ఆ రైలు కింద పడి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. విషాదకరమైనటువంటి ఘటన ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలకలం రేపుతుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఎలా జరిగాయి ఈ మరణాలు, ఏం జరిగింది అనేటువంటి విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మంజునాథ్ ఫోన్లను అందిస్తారే. మంజునాథ్, ఈ కేసు ఏంటి? అనేక ప్రశ్నలతో కూడుకున్నటువంటి అంశంగా మారింది. ఏం జరిగింది అసలు వీళ్ళ ఇంట్లో, పూర్తి వివరాలు ఏంటి? తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం గ్రామంలో విషాదం అయితే అలముకున్నమాట వాస్తవమే. వెంకటకృష్ణపాలెనికి చెందిన మోహన్ కు రైల్వే కోడూరుకు చెందిన హరితను గత 16 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి హిమని, కౌశిక్ అని 2 పిల్లలు ఉన్నారు. హరిత స్థానికంగా అంటే నారాయణవనంలో టైలరింగ్ తో పాటు బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే భర్త ఖాళీగా ఉండడంతో మోహన్ కు నెలన్నర క్రితమే స్టీలు సిమెంట్ దుకాణం కూడా హరిత ఏర్పాటు చేసి ఆ షాప్ నిర్వహిస్తున్నారు. అదే షాప్ లో హరిత తమ్ముడు కూడా ఖాళీగా ఉండడంతో అతన్ని కూడా పనికి కుదుర్చుకున్నది. దీంతో ఇద్దరు 2 చేతులతో ఆర్థికంగా సంపాదించి నిలదొక్కున్నారు. వీరికైతే ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు. పిల్లలిద్దరిని కూడా పుత్తూరులోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. వీరితోనే మోహన్ తల్లి చంద్రకళ కూడా ఉంటున్నారు. పెళ్ళైనప్పటి నుంచి దంపతులిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే నిన్నటి దినం బుధవారం ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మోహన్ తెల్లవారుతో పిల్లల్ని రెడీ చేసుకుని స్కూల్ తీసుకెళ్లి స్కూల్లో వదిలిపెట్టేవాడు. అయితే ఉదయం 11 గంటలకు తిరిగి అదే మోహన్ స్కూల్ దగ్గరికి వెళ్ళి తన మామ చనిపోయాడని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకెళ్లి సాయంత్రం వరకు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయితే ఇంటి దగ్గరికి వెళ్లే సమయానికి హరిత తమ్ముడు భోజనం తీసుకురాకపోవడంతో ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా తన అక్క హరిత, అదే విధంగా అత్త చంద్రకళలు చెరో గదిలో కిరాతకంగా హత్య చేసి ఉండడం గమనించి ఏం జరిగిందో ఏమో తెలియకపోవడంతో ఇరువురు వరకు సమాచారం అందించారు. జరిగిందైతే ఇది. అంటే మంజునాథ్, ముఖ్యంగా అది చనిపోయినటువంటి వ్యక్తులు అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తుందా, లేకుంటే భార్య ఉన్నది ఇంకా వాళ్ళ అతని ఎవరైనా చంపినట్టు కనపడుతుందా? ఈ విషయము ఆల్రెడీ అతనికి తెలుసా, లేకుంటే తెలిసిన తర్వాతే వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడా, లేకుంటే ఆయన సపరేట్ ఇది డిసిజన్ తీసుకున్నాడా? బుధవారం ఉదయం పిల్లలిద్దరిని రెడీ చేసి స్కూల్కి పంపిన హరిత షాపుకు వెళ్లేందుకు రెడీ అయింది.
అందులోనే భర్త మోహన్ కూడా సిమెంట్ షాప్ కు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఇంతలో ఉన్నటువంటి మోహన్ అదరాబదరాగా సిమెంట్ లోడుకు డబ్బులు కట్టేందుకు బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పేసి కొంత మొత్తాన్ని డబ్బు డ్రా చేసుకుని ఇంటి వద్దకు వచ్చాడు. అయితే మోహన్ ఇంట్లోకి వెళ్లకుండా పక్కింట్లో ఉంటున్న రాధ వద్దకు ఆ డబ్బులు ఇచ్చి తమ ఇంట్లో ఇవ్వాలని సూచించి అట్ల నుంచి అట్టే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు. మధ్యాహ్నం 1:30 గంట ప్రాంతంలో చంద్రకళ అన్న బాలకృష్ణ ఇంటికి వెళ్ళాడు. హరిత, చంద్రకళ విగత జీవులుగా పడి ఉండటంతో చూసి ఆయన కేకలు వేసి ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. అలాగే మంజునాథ్, ఒకటి రైల్వే పైలట్ కూడా చెప్తున్న దాని ప్రకారం అక్కడ పిల్లలు తండ్రిని కాపాడేటువంటి ప్రయత్నం చేసినట్టుగా, పట్టాల మీద తను మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ టైంలోనే పిల్లలు కూడా కాపాడే ప్రయత్నంలోనే వారు కూడా దాని కింద పడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏముంది? ఆ పైలట్ ఏం చెప్పాడు ఫిర్యాదులో? లోకో పైలట్ ఈ చెన్నై నుంచి కాచిగూడ వెళ్లే ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రాత్రి 7:15 రైల్వే ట్రాక్ మీద వెళ్తుండగా ఎదురుగా ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ పై నిలబడడం గమనించాడు. అయితే రైలు ఆ సమయంలో సుమారుగా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండటంతో ట్రైన్ ఆపేదానికి వీలు లేకుండా పోయింది. అదే సమయంలో ఆ రైల్వే ట్రాక్ పైన ఎవరైతే వ్యక్తి నిలబడి ఉన్నాడో అతన్ని కాపాడేందుకు 2 పిల్లలు కూడా రైల్వే ట్రాక్ పైకి అతన్ని బలవంతంగా లాగుతుండటంతో మోహన్ ఎంతసేపటికి పక్కకి రాకపోవడంతో రైలు మోహన్ తో పాటు ఆ ట్రాక్ పైన ఉన్న హిమాని, కౌశిక్ 2 పిల్లల్ని కూడా రైలు గుద్దడం జరిగిందని చెప్పేసి ఆ లోకో పైలట్ సమీప పుత్తూరు రైల్వే స్టేషన్ కు వెళ్లి స్టేషన్ మాస్టర్ కై సమాచారం అందించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతదేహాలను రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రైట్, థ్యాంక్ యూ మంజునాథ్. సో అది మొత్తానికి తిరుపతి జిల్లాలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎందుకు తను ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు పిల్లలతో సహా రైలు పట్టాల వరకు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, దానికంటే ముందు వాళ్ళ ఇంట్లో తన భార్య, అదేవిధంగా వాళ్ళ అమ్మ ఏ రకంగా విగత జీవులుగా పడి ఉండడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ అనుమానాస్పద మృతిగా మారింది ప్రస్తుతానికి. మరి వారిద్దరిని తానే చంపేసి పిల్లలతో సహా ఆత్మహత్యత్నానికి ఏమైనా పాల్పడడానికి రైల్వే పట్టాల దగ్గరికి వెళ్ళాడా, లేదా వారు ఇంకేదైనా ఇతరతర కారణాలతో అంటే వారే ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇంకెవరైనా వారిని హత్య చేశారా, ఇంకేదైనా గొడవలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలుగా మారినటువంటి సందర్భంలో పోలీసుల దర్యాప్తు కీలకంగా మారనుంది. ఇప్పుడు ఈ యొక్క కేసులో దర్యాప్తు కూడా వేగవంతమైనటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది 5గురు మరణంలో అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది.